సో అలాంటి సంస్థ ద్వారా పరిచయం అయ్యి సమీర్ మీరు అన్నట్టు దాని నుంచి టీవీ నుంచి బయటకు వచ్చి సుమన్ గారి వల్ల సో ఏకంగా దగ్గర ఇప్పుడు 500 సినిమాలకు చేరువవుతుంది. ఏమనిపిస్తుంటుంది ఇదంతా ఒకసారి ఈ ప్రయాణం అంతా చూసుకుంటే మిమ్మల్ని మీరు ఒక అద్దం ముందు నిలుచుకొని ఎరా సమీర్ 500 సినిమాలు చేసేస్తున్నావా నువ్వు? తక్కువ స్పాన్ నిజానికి కదా, ఇంత తక్కువ స్పాన్లోనే అనుకోవాలి కాదండి. 25 yearsలో 500 సినిమాలు అంటే ఆల్మోస్ట్ అంటే సంవత్సరానికి 20 సినిమాలు. హీరోలకి అయితే కష్టం, కానీ మా క్యారెక్టర్ యాక్టర్లకి పర్లేదు చేసే. అంటే ఆ మాత్రం మీకు అవకాశాలు రావడం ఇంపార్టెంట్ కదా. అంటే యావరేజ్ సంవత్సరానికి 20 సినిమాలు. అంటే నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ గారు నన్ను రిపీట్ చేశారు, నన్ను తీసుకున్న ప్రతి ప్రొడ్యూసర్ గారు నన్ను రిపీట్ చేశారు. నేను యాక్ట్ చేసిన ప్రతి హీరో మళ్ళీ నన్ను కావాలనుకున్నారు. అది అదృష్టం అంతే. నాకు ఎప్పుడు ఏంటంటే నా పని నేను చూసుకుని ఆ హీరో ఎంత క్లోజ్ అయినా కానీ సెట్లోకి వచ్చామంటే వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే ఏ గొడవ ఉండదు. ఏదో బాగా పరిచయం కదా అని మీద ఎక్కేసి ప్రతిసారి ఆ క్యారవన్లో దూరేసి వెళ్ళిపోయి మాట్లాడి టిఫిన్ చేద్దారా భోజనం చేద్దారా అని తప్పదు. అది ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా అది ప్రొఫెషనల్గానే అంతే. అది షూటింగ్ తర్వాత అంతే. అలా ఉంటే బెస్ట్. నేను నా బ్యాడ్ ఇదేంటంటే ఇంకా నాకు వెళ్ళి అడగడం రాదు, చేత కాదు. నాకు తెలిసిన డైరెక్టర్ అయినా సరే నువ్వు ఏంటే కలవేంటి, నువ్వు మంచి క్యారెక్టర్ ఉండేది మిస్ అయిపోయిందని అంటే ఏం చేయాలి? నాకు అడగడం రాదు, వెళ్ళి అడగాలి. యాక్చువల్లీ ఎంత తెలిసినా సరే ఈ రోజుల్లో కాంపిటీషన్ బోల్డ్ మంది బయట లాంగ్వేజ్ రాకపోవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు. అదే మనం కనపడితే ఈ క్యారెక్టర్కి ఇదవుతాడు కదా, అది చేయాలి. అది చేయలేదు నేను యాక్చువల్లీ ఇన్నేళ్లుగా కూడా. అది చేయకపోవడం చాలా మిస్టేక్ నేను చేసింది. ఇది ఎవరు రిపీట్ చేయకూడదు. అలా ఆస్పైరింగ్ యాక్టర్లు ఎవరైనా కానీ కంటిన్యూ ట్రయల్ చేస్తూనే ఉండాలి, కలుస్తూనే ఉండాలి. మీరు అలా కనుక చేసి ఉన్నట్లయితే ఇంకా మీకు మంచి డెఫినెట్గా 200% దీనికి త్రిబుల్ ఉండేది. అండ్ నేను చేయాలి అనుకున్న రోల్స్ చాలా ఇప్పటికీ ఉన్నాయి. నాకు ఆకలి మీద ఉన్నాను నేను. ఏదో చిన్న చితక ఏదో ఇన్స్పెక్టర్ అనో ఇంకోటి ఇది పోలీస్ ఆఫీసర్ ఏదో చేసింది తప్ప ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ ఇప్పుడు దాకా రాలేదు. అది నేను వెయిటింగ్. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలననే నమ్మకం నాకుంది. నా మీద ఒక డైరెక్టర్కో ఒక రైటర్కో నా మీద నమ్మకం ఉండాలి, అంతే కదా. అది నమ్మకం నేనేదో ఎవరో ఇస్తే తప్ప నేను చూపించలేను. లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుని ఏదో నా కెపాసిటీ ఇంత ఉంది, నాకు చేయగలను. నాకు తమిళ్ వచ్చు, నేను తెలుగు ఎలా మాట్లాడతాను, తమిళ్ అంతే ఫ్లూయెంట్. తమిళ్ వచ్చు. నాకు అజిత్ మంచి ఫ్రెండ్, ప్రేమ పుస్తకం సినిమా నుంచి. అవునా? అజిత్ మంచి ఫ్రెండ్. బట్ ఎప్పుడు కూడా అజిత్ని వెళ్ళి నేను తల ఒక సినిమా ఏదైనా నీతోటి ఇవ్వని నేను అడగలేదు వెళ్ళి. ఆయన చెప్తే ఎందుకు ఎవరు తక్కువని, ఆయన అంత సూపర్ స్టార్. ఆయన ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు, ప్రభు గారు బాగా క్లోజ్, శివాజీ గణేశన్ గారి అబ్బాయి, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే వెళ్ళి అడగచ్చు. నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదు. దీస్ ఆర్ ఆల్ మై మిస్టేక్స్. అడగాలి, వెళ్ళి అడగాలి. ఏమో ఇప్పుడైనా కాదు, వచ్చింది ఏదో చేసుకుందాం అన్నట్టు చేసినంత వరకు మీకు ఉన్నంత వరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా. డెఫినెట్లీ ఉన్నాయి. అందులో పాజిటివ్ చేశారు, నెగిటివ్ గ్రే షేడ్స్ ఉన్నాయి చేశారు. ఇప్పుడు రెగ్యులర్ ఫిల్మ్స్ పక్కన పెడితే ఆఫ్ బీట్ ఇప్పుడు మైథలాజికల్లో ఎంతమంది చేస్తున్నారు ఈ రోజుల్లో? మీరు లక్ష్మణుడు చేశారు, భరతుడు చేశారు. ఇప్పుడు అవి ఎంతమందికి అదృష్టం అండి అది. శ్రీరామదాస్ కానీ శ్రీరామరాజ్యం కానీ కరెక్ట్. ఇవి నాకు డెఫినెట్గా పూర్వజన్మ సుకృతంలో ఫీల్ అవుతాను నేను, అవి రావడం, ఆ క్యారెక్టర్ రావడం. ఎందుకంటే అది అందరికీ రాదు, అది మాత్రం అందరికి. నాకు కోట శ్రీనివాసరావు గారు చెప్పారు శ్రీరామదాస్ చూసిన తర్వాత, నాకు ఎంత పర్ఫెక్ట్గా చెప్పావయ్యా, నీ భాష ఎంత బాగుందయ్యా, నాకు చాలా నచ్చింది, నీ డిక్షన్ చాలా బాగుంది ఇది అని. సుమన్ గారికి ఏమో డబ్బింగ్ అయ్యా ఓ పక్కన శ్రీరాముడు క్యారెక్టర్కి, మీరేమో ఓన్ వాయిస్. అయితే అలాంటి క్యారెక్టర్స్ నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి, మగధీర కానీ, మన నేను చేసిన
ఇప్పుడు చందమామలో ఒక్క సీన్ అయినా కానీ కృష్ణవంశీ గారు చేయించిన విధానం కానీ, ఒక కామెడీ సీన్ అది కానీ, అనసూయ కానీ రవిబాబు గారిది, సై కానీ రాజమౌళి గారిది సై కానీ, ఇలా కొన్ని సినిమాలు, సింహాద్రి కానీ, ఇవి ఇప్పటికీ గుర్తున్నాయి. అత్తారింటి దారేది కూడా నేను చేసింది ఒకటే సీన్, అది ఇప్పటికీ గుర్తుంది. అది జనాలు ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతుంటారు. అది లేకపోతే వేణుమాధవ్ తోటి ఆ ఇంట్రాగేషన్ సీన్ కానీ సైలో, ఇవన్నీ కూడా ఇవి కొన్ని ఇంపాక్ట్ అలా ఉండిపోయి గోడ దగ్గర సో కొన్ని లక్కీగా వచ్చిన మఫ్టీలు వెళ్తాయి దగ్గరికి. అది ఆ సీన్ అసలు స్క్రిప్ట్ లేదండి, అప్పటికప్పుడు అనుకుని చేసింది, స్క్రిప్టే లేదు ఆ సీన్కి. సో అంటే లక్కీగా చాలా మంచి క్యారెక్టర్స్ మంచి వచ్చాయి, గుర్తుండిపోయేవి వచ్చాయి. కానీ ఈ ఇన్ని పాత్రల్లో పౌరాణిక పాత్రలు చేయడం అనేది నిజంగా ఒక సవాల్ కదా. అది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ కదా. డిక్షన్ ఇంపార్టెంట్, మన విగ్రహం ఇంపార్టెంట్, మన ముక్కు మొహం ఇది ఇంపార్టెంట్, అన్నీ సూట్ అవ్వాలి. లేకపోతే బాపు గారు లాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? శ్రీరామరాజ్యంలో రాఘవేంద్ర గారు లాంటి మీకు ఆయనకి రాముడికి భరతుడికి మధ్య సన్నివేశం, మీరు వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే మీరు భావావేశానికి లోనేసి, అవన్నీ పిక్చరైజ్ చేసిన విధానం అసలు బాపు గారు ఆయన తోటి యాక్షన్ అనిపించుకోవడమే చాలా గ్రేట్ బాపు గారు విషయంలో. అలాంటిది ఏదో మహానుభావులు మనం ఏదో యాక్ట్ చేసాం లక్కీగా అంటే చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. అందరు డైరెక్టర్స్ అండి, లెజెండరీ డైరెక్టర్స్ బాపు గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే రాజమౌళి గారు, మొత్తం బోయపాటి శ్రీను గారు, వివి వినాయక్ గారు, హరీష్ శంకర్ గారు, అందరూ ఆల్మోస్ట్ అండి అందరితోటి మీరు పనిచేసే అవకాశం లభించింది. ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్టర్. రాజమౌళి గారితో అయితే శాంతినివాసం నుంచి ఉన్నట్టుంది. శాంతినివాసం నుంచి రాజమౌళి గారితో 5 ఫిల్మ్స్ ఆయనతోటి లక్కీగా. అంటే శాంతినివాసం చేసేటప్పుడు రాజమౌళి పనితనం చూశారు మీరు, ఓకే. కానీ అదే దర్శకుడు మిమ్మల్ని అట్లా అప్పుడు డైరెక్ట్ చేసిన ఒక సీరియల్ డైరెక్టరు ఈరోజు ఒక ఏ స్థాయికి ఎవరైనా సరే మనం చూసే రాజమౌళి లాంటి డైరెక్టర్ కావాలి అని వరల్డ్ మీద అనేది ఒక నిజం, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అయ్యో చాలా ప్రౌడ్ ఫీలింగ్. అంటే మా లాంటి వాళ్ళకి జర్నలిస్టులకి ఆ రోజు చూసిన రాజమౌళి ఒక చిన్న రాజమౌళి అంతే. నేను అసలు ఆయన కలిసి చాలా ఏళ్ళు అయింది. నేను అవునా రాజమౌళి గారిని కలిసి చాలా ఏళ్ళు అయింది. చివరిసారి ఏ సినిమా చేసింది? నేను లాస్ట్ చేసిన సినిమా ఏది, అది లాస్ట్ చేసింది మగధీర తర్వాత చేయలేదండి. మగధీర లాస్ట్? మగధీర తర్వాత చేయలే. ఓకే. ఆయన్ని చూసి చాలా ఏళ్ళు అయింది. ఆయన్ని అంటే ఆయన ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే, ఆయన ఇప్పుడు వెళ్ళి పలకరిస్తే ఎలా ఉంటుందా అంటే అప్పుడు అలవాటు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ కలిస్తేనే కదా తెలిసి, అసలు ఎలా కలిస్తేనే తెలిసేది. అదే ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది అనేది, ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలీదు. అది ఆ తీపి జ్ఞాపకాలు అవి అలాగే ఉంటే బెటర్. ఎందుకని ఆ సందర్భమే రాలేదా మళ్ళీ ఆయన కలిసే సందర్భాలు చాలా వచ్చాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు, ఎనీ టైం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. నేనే వెళ్ళలేకపోతున్నా. ఓకే. బాహుబలిలో ఏదైనా ఒక క్యారెక్టర్ మనకు వచ్చినట్టు బాగుండేది అనుకుని ఉంటారుగా. బాహుబలి ఒకటి ఏదో వచ్చింది, ఒక అలా వచ్చింది, ఆ వార్త అలా వెళ్ళిపోయింది. మరి అది ఏమైందో తెలియదు. మరి వచ్చిపోయింది. అది వచ్చినట్టే వచ్చి అదేదో అగ్రిమెంట్ 2 years అగ్రిమెంట్ అని ఏదో వచ్చింది, అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. మరి 2 ఏళ్ళు మళ్ళీ స్టక్ అయిపోతాం ఉద్దేశంతో అది. మా రాజమౌళితో వ్యవహారం అంటే అలాగే ఉంటుంది. అదే అలాగే ఈ రోజు సినిమాలో కల్కి మూవీలో ఆయనకి అలా. ఇప్పుడు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇంతమందిలో కూడా నా మ్యారేజ్కి వైజాగ్ వచ్చింది ఒక్క రాజమౌళి గారు ఫ్యామిలీయే. అవునా? ఇక్కడి నుంచి వైజాగ్కి నా పెళ్ళికి వచ్చింది ఓన్లీ రాజమౌళి గారు, రామగారే.
ఓకే, మీ బ్యాచ్ వచ్చారు కదా, మీ సీరియల్ బ్యాచ్ వాళ్ళంతా వచ్చారు కదా. పెళ్లికి రాలేదండి. పెళ్లికి రాలేదా? పెళ్లికి ఎవరు రాలేదు. ఓహో, ఇక్కడ రిసెప్షన్ ఇచ్చాను. రిసెప్షన్ కి వచ్చారు. పెళ్లికి మాత్రం ఓకే. రిసెప్షన్ కి ఇక్కడ జూనియర్ అంటే బ్యాచ్ మొత్తం కనపడింది కదా అప్పుడు. అదే అందరూ ఉన్నారండి, మా బ్యాచ్ అందరూ ఉన్నారు. అది రిసెప్షన్ ఇక్కడ. ఓకే ఓకే. వైజాగ్ కి మ్యారేజ్ కి వచ్చింది ఓన్లీ రాజమౌళి గారు, రమ్మగారే. ఓహో, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ లో మా కెమెరామెన్ కన్నా వాళ్ళ వైఫ్ చునియా అని తను, అంతే. ఇంకా ఇక్కడి నుంచి ఎవ్వరు రాలేదు, నా పెళ్ళికి రాలేదు. అందరికి ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా, అంత అలాంటి కన్సర్న్ మీ మీద ఆయనకు ఉంది కాబట్టి ఫ్యామిలీతో వచ్చారు. డెఫినెట్లీ. మరి ఆయన మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. సరే ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా, ఇక్కడికి వస్తారు అనుకున్నాను. అక్కడికే వచ్చేస్తారు అనుకోలేదు అసలు. షాక్ అయ్యాను నేను, సర్ప్రైజ్ చేశారు నన్ను. ఈ సినిమా తీస్తున్నారు అప్పుడు? అప్పుడు మర్యాద రామన్న జరుగుతున్న టైంలో. ఓకే. కాదే నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ ఆయన దృష్టిలో మీరు కనిపిస్తూ ఉన్నట్లయితే నాకు తెలిసి ఇంకా మళ్ళీ తర్వాత కూడా నేను అది రాజమౌళి గారు నన్ను మర్చిపోతారని నేను అనుకున్నాను. అదే మర్చిపోయే అంత ఇది కాదు. ఓకే. అసలు రాజమౌళి గారు కానీ, రమ్మగారు కానీ, ఇది కానీ ఎవరైనా సరే అలా అని చెప్పి వీడు నాకు కనిపించలేదు, నన్ను అడగలేదు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, ఆ టైపు అటువంటి వ్యక్తి అయితే రాజమౌళి గారు కాదు. డెఫినెట్గా ఆయనకి దీనికి వీడికి సరిపోతాడని ఆయనకి అనిపించిందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తినే పెడతాడు. ఆ పలానా యాక్టర్ ఏ లాంగ్వేజ్ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు ఆయన ఉన్న స్టేచర్కి ఏ లాంగ్వేజ్, ఆయన బెల్జియం నటుడా లేకపోతే కొరియన్ నటుడా, ఎవరు చూశాడంటే అక్కడ దీనికి వీడు బాగుంటాడు అంటే ఖచ్చితంగా పిక్ చేయడమే అంతే. అలాంటిది ఇక్కడ నాకు ఆయన చేసే ఫిల్మ్స్లో దేంట్లోనైనా సరే దీనికే సమీర్ గన్ పిల్ల అంటే టక్మా నేను ప్రత్యక్షం అయిపోతాను ఇమ్మీడియట్గా, అందులో డౌటే లేదు. నేను అంటే ఆ సినిమా కాకపోతే మీరు అన్నట్టు వెళ్ళి కలవాలి, కనిపించాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కాకపోతే నాకు ధైర్యం, ఏదో భయం ఉంది నాకు, ఏదో కైండ్ ఆఫ్ భయం ఏదో ఆపుతుంది నన్ను. అంత శిఖరానికి వెళ్ళిపోయిన వ్యక్తిని మన ఇక్కడ నుంచి చూసాం కదా జర్నీ, చూసిన తర్వాత ఇంకా ఏం వెళ్ళి కలుస్తాం, ఆయన ఏం మాట్లాడతాం వెళ్ళి అంటే. అప్పుడు మీరు హీరో ఒక బైక్ మీద తిరిగిన వ్యక్తులు. అవునా? మరి అంతే, ఒక బైక్ మీద తిరిగి నాది కవాసాకి బజాజ్, అయింది యమహా 100 RX 100 ఉండేది. సో ఒక్కొక్కసారి ఒకటే బైక్ మీద షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళం. అలాగా తిరిగాను, రాజీవ్ అని అందరూ. అప్పుడు రమ్మగారి ఫ్లాట్లో కూర్చుని అందరం బిర్యానీలు చేసుకుని తిని నైట్ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటాం. అంతా చాలా స్వీట్ మెమరీస్ కదా, స్వీట్ మెమరీస్ అసలు. నేను కానీ రాజీవ్లు కానీ మొత్తం అప్పుడున్న వాళ్ళు కనిపించారంటే ఎవరైనా రాజమౌళికి డంగ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాడు వెంటనే.